బీజేపీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ ని బీజేపీ నాయకులు సన్మానించారు. అందల శ్రీరాముల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు గ్రామాలు కొద్ది గొప్ప అభివృద్ధి జరుగుతూ ఉన్నాయంటే అవి పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారి యొక్క కృషి కారణంగానే గ్రామాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో మోడీ డబ్బులు పడతా ఉంటాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ ఆదేశాల మేరకు గ్రామాలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ, పారిశుభ్రత కానీ, పారిశుద్ధ కార్మికుల జీతాలు కానీ, లేకపోతే మరి ఈరోజు గతంలో మనరేగా సంబంధించినటువంటి నిధులతో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో మనం చూసాం. మరి గ్రామాలలో ఇంటర్నల్ రోడ్స్ కానీ అనేక రకాల అభివృద్ధి చేయడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తిగా మరి దొందనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు ఏ రకంగా ఫిరాయించారో, ఏ రకంగా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలో చేరారో, ఏ రకంగా ఓటేసినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలి వచ్చేటువంటి ఎన్నికల్లో. ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలకు కూడా తగిన గుణపాఠం నేర్పాలి. ఈ 2 పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఈ 2 పార్టీలకు పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే మరి చిత్తశుద్ధి లేదు. అందుకే ఈ 2 పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో చేరే సాంప్రదాయము ఈరోజు ఉన్నది. ఈరోజు అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి, మీ పార్టీ కోటేసి గెలిపిస్తే ఎందుకు ఈరోజు మీ పార్టీని కాదని 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. ఈరోజు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 10 మంది ఎమ్మెల్యేలను ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని ఈరోజు అంటా ఉంది వాళ్ళు చేరలేదు, వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ రకంగా స్పీకర్ గారు ఆ రకంగా తీర్పిస్తుండో తెలంగాణ ప్రజలకైతే అర్థం కాదు. నేను సర్పంచులను కోరుతా ఉన్నాను.